అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నా ఫామ్లో అయితే నాకు చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి ఎదురైంది గాయస్. ఈరోజు నేను మీకు చెప్తున్నా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. నేను నా గేమ్ ఫోల్కి అంటే స్పెసిఫిక్గా గేమ్ ఫోల్ తెచ్చుకొని క్రాస్ చేసుకున్న పిల్ల ఇది చూడండి ఎంత అంటే ఎంత క్వాలిటీగా ఉందో పిల్ల. దీని ఐ షేప్ కానీ, దీని బాడీ షేప్ కానీ, దీని మజిల్ కానీ, దీని రెక్క స్వాప్ కానీ రెక్కలంటే కట్ చేశాను. బట్ చూడండి ఇదిగో. కానీ ఈ పిల్లకి గాయస్ ఎలకలైతే చూడండి ఎలా కట్ చేసినాయో. బోన్లో పెట్టినా సరే మెస్ చేసి పెట్టిన బోన్లో కూడా వెళ్ళి బ్యాక్ టెయిల్ దగ్గర అండ్ ఇక్కడ లెగ్ దగ్గర ఎంత అంటే సివియర్గా డ్యామేజ్ చేసినాయి అంటే నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది కదా. ఫస్ట్ టైం ఎలకల్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది, కానీ అది కూడా జీవులను ఆలోచించి ఆగాను. కానీ ఈ పిల్ల అయితే చూడండి, నేను ఎంతో ఇష్టంగా గ్రేడింగ్ చేసుకున్న పిల్లలు ఇవి. నేను స్పెసిఫిక్గా వీటి కోసమే అంటే 3rd జనరేషన్లో వచ్చిన పర్ఫెక్ట్ గేమ్ ఫోల్ క్రాస్ అన్నమాట. చాలా అంటే చాలా ఆనందపడ్డాను. నేను ఎంత ఆనందపడ్డానంటే నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. కానీ అలాంటిది ఇదిగో చూడండి గాయస్, ఎంత దారుణంగా కరిచాయండి ఎలకలు. అసలు పిల్లల్ని ఫింగర్స్ కూడా కరిచేసాయి. ఇంకా దీని రెక్క కూడా కరిచేసినాయి. నేను మెల్లగా ట్రీట్మెంట్ అయితే చేశాను. ఇది అసలు నించోడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది తెలుసా గాయస్. మీరే చెప్పండి గాయస్, ఎలకల్ని ఏం చేయాలో. నాకైతే పిచ్చ లేచిపోతుంది, పిచ్చ కోపం వస్తుంది.